హలో. సార్ కంగ్రాచులేషన్స్. దేనికి? అంటే కేసీఆర్ కూతురు గారాల పట్టి మీరు అంటారు కదా, ఎప్పుడు కేసీఆర్ గారాల పట్టి అంటే రిలీజ్ అవుతుందా సార్? మొత్తం కేసు కొట్టుడు పోయినట్టేనేగా? లేదు లేదు, బెయిల్ ఇచ్చినారు. ఈ రోజు చాలా సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు ఆర్గ్యుమెంట్లు జరిగినాయి సార్ కవిత బెయిల్ విషయంలో. అంత సులభంగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి ఇష్టపడలే. మొదట సుప్రీంకోర్టు జడ్జిలు ప్రశ్నలు వేసిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అది జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ దగ్గర అది ఆర్గ్యుమెంట్స్ కి వచ్చింది సార్. నేను మొత్తం కంప్లీట్ గా A to Z వాదనలో ఫాలో అయినా. ఫస్టే ఈ ముకుల్ రోత్కి ఆమె తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తూ ఇట్లా వాళ్ళు ఆమె సెల్ ఫోన్లు ఇవ్వమన్నారు, ఆమె ఇచ్చారు, అది ఇదని చెప్తే జడ్జి అడిగినాడు, అంటే రోజొక్క సెల్ ఫోన్ మారుస్తుందా ఈమె అని అడిగినాడు. అంటే లేదు, కొన్ని ఫోన్లు ఇవాళ రేపు కార్లు మారుస్తున్నారు, సెల్ ఫోన్లు మారుస్తున్నారు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అని అంటే ఈయన ముకుల్ రోత్కి మీద జోక్ చేసినాడు, మరి మీరు మాత్రం ఎప్పటికీ ఒకటే కార్ లో ఉంటున్నారు కదంటే, సరే నాది వేరే అనుకోండి అన్నాడు. డబ్బున్న వాళ్ళు అట్లా మార్చుకుంటున్నారు అన్నాడు. అని అన్న తర్వాత మరి ఫోన్లను మీరు ఫార్మాట్ చేశారు కదా అని చెప్పేసి, అంటే ఆమె ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ మాగుంట రాఘవ స్టేట్మెంట్ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఫోన్లు మార్చేసింది, ఫోన్లు ఫార్మాట్ చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకున్నా. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు సరే ఇట్లా మహిళ ఆమె అని అంటే, మరి మీరు సాధారణమైన మహిళలా కనబడతలేరు కదా, ఢిల్లీ హైకోర్టు మీ గురించి చెప్పింది మీరు చాలా ప్రభావవంతమైనటువంటి మహిళ అని, చాలా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అన్నారు కదా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో చదువుకున్న వాళ్ళు, మీరు ఒకప్పటి ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీ, మీకు విట్నెస్లను ప్రభావితం చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది అనేటువంటి మాట మాట్లాడినారు కదా అని చెప్పేసి అన్నాడు. మాజీ సీఎం కూతురు మాజీ అంటే ఇట్లా అన్నారు వాళ్ళు, ఇట్లా రకరకాలుగా అన్నారు. అసలు ఒక దశలో ఎట్లా అనిపించింది అంటే కొట్టేసారేమో అన్నంత ఇది వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే సిబిఐ తర్వాత ఈడీ తరఫున వాదనలు మొదలైనప్పుడు వాళ్ళని అట్లనే గ్రిల్ చేసినారు. ఏమని, కొంతమందినేమో మీరు కావాలని అప్రూవల్ గా మార్చుకొని వాళ్ళకు పార్డన్ ఇచ్చినారు, కొంతమందినేమో మీరు ఎక్యూజ్డ్ చేసినారు. మాగుంట శ్రీనివాసరెడ్డి అతనేమో సేమ్ కవిత లాంటి పాత్రనే పోషించినాడని చెప్పినప్పటికీ ఆయన విట్నెస్ గా తీసుకున్నారు. తర్వాత మీరు కవితనేమో ఎక్యూజ్డ్ గా మార్చారు, మీరు ఫెయిర్ గా లేరు, రకరకాల పద్ధతులు పాటించినారు, ఇంకా నువ్వు ఎక్కువ ఆర్గ్యూ చేస్తే మీ నిష్పక్షపాత వైఖరి మీద కూడా మేము కామెంట్ చేయాల్సి ఉంటది అని జస్టిస్ గవాయ్ అన్నాడు. ఆ తర్వాత ఈ అంటే ఫండ్స్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా కవిత కేజ్రీవాల్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వచ్చింది, ఎట్లా డబ్బులు ట్రాన్స్ఫర్లు 25 కోట్లు ఒక చోట, ఒకసారి 50 crores అని రకరకాల ఆమెకు సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కాసేపు ఆశ్చర్యం వేసింది. ఏంటిది, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు గిన్ని ట్రాన్సాక్షన్స్ చేసిందా, గింత మంది వ్యక్తులతో అసలు ఈమె వ్యవహారాలు నడిపిందా, అసలు ఈ లిక్కర్ వ్యాపారం ఏంటిది, ఒక ముఖ్యమంత్రి కూతురు ఏంది, ఒకసారి విస్తుపోయినాం అనమాట. అసలు వింటుంటేనే చాలా జుగుప్సాకరంగా కనబడదు అనమాట. తర్వాత సుప్రీంకోర్టులో జడ్జిలు ఏమన్నారంటే, చూడండి ఏది ఏమైనా 493 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేయాలి, మీరు 50,000కు పైగా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలా, ఇప్పట్లో అయితే మీరు ట్రయల్ స్టార్ట్ చేసేది లేదు కదా, ట్రయల్ జరిగినప్పుడు ఈమె నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందా లేదా, లేకపోతే ఏ మేరకు ఈమె పాత్ర వహించింది అనే విషయాలు తర్వాత పరిశీలించవచ్చు. మొన్న మనీష్ సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చినాం కదా, ఏ ఆధారాలతో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినామో అదే ఆధారాలతో మేము ఈమెకు బెయిల్ ఇవ్వదలుచుకున్నాము. తర్వాత కింది కోర్టు మహిళల పట్ల మాట్లాడినటువంటి అనుచితమైన వ్యాఖ్యలను మేము తొలగించదలుచుకున్నాము అని చెప్పి జస్టిస్ గవాయ్ చెప్పినాడు. ఎందుకు కింది కోర్టు ఏం మాట్లాడింది అనుచిత వ్యాఖ్యలు? అనుచిత వ్యాఖ్యలు అంటే ఈమె చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లేడీ, అట్లా ఇట్లా బాగా చదువుకుంది, తర్వాత ఇట్లాంటి లిక్కర్ వ్యాపారాలలో ఇన్వాల్వ్ అయినప్పుడు నేను మహిళను అనేటువంటి నీ స్థాయిని మర్చిపోలేదా నువ్వు, అప్పుడేమో నీవు చాలా ఇంటర్నేషనల్ ట్రేడర్ లాగా బిహేవ్ చేసి ఇక్కడికి వచ్చి బెయిల్ దగ్గరికి వచ్చి నేను మహిళను, నాకు సానుభూతి చూపడ్డాను, ఇట్లా నువ్వు అంతటా మహిళలాగే ప్రవర్తించలేదు కదా అన్నట్టుగా మాట్లాడింది అనమాట. సో అట్లాంటి కామెంట్స్ ని వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు, మహిళ అంటే మహిళ, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళైనా తక్కువ చదువుకున్న వాళ్ళైనా ఏం చేసినా మహిళను మహిళలుగానే చూడాలి,
రోజు ఈడీ తర్వాత సిబిఐ తరఫున ఒక అక్యూజ్డ్, ఒక ముఖ్యమంత్రి అని చూడొద్దు, లేదా మంత్రి అని చూడొద్దు, ఎమ్మెల్యే అని చూడొద్దు, ఎంపీ అని చూడొద్దు, సాధారణ అక్యూజ్డ్ కు ఉన్నటువంటి ప్రాతిపదికనే వీళ్ళకు వర్తింపజేయాలని మీరు ఆర్గ్యూ చేస్తారు. మరి బెయిల్ డినై చేసేటప్పుడు అట్లా ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? అది సరైన విధానం కాదు. సెక్షన్ 45(1) ఏదైతే మహిళల పట్ల కొంత సానుభూతి ప్రదర్శించాలని ఉందో ఆ చట్టాన్ని మేము గ్రహిస్తూ అదే స్ఫూర్తితోని మేము ఒక బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి 2 కేసులలో 2 షూట్లు 10 లక్షలకు 10 లక్షలకు 2 షూట్లు అంటే ఒక కేసులో 20 లక్షలు, ఇంకో కేసులో 20 లక్షలు, అంటే మొత్తం 40 లక్షల షూరిటీ ఇవ్వాలా. తర్వాత ఆమె కోర్టులో ఎప్పుడైతే ఈ సిబిఐ కేసు వస్తుందో ఆ కోర్టులో ఖచ్చితంగా విధిగా అపియర్ కావాలని పెట్టారు. తర్వాత ఎవిడెన్స్ లో అంటే విట్నెస్ లతోని ఏ రకంగా ఇంటర్ఫియర్ కావద్దు, ఎవిడెన్స్ ని తారుమారు చేసే ప్రక్రియ ఏది చెయ్యొద్దన్నారు. తర్వాత పాస్పోర్ట్ నేమో కింది కోర్టులో సరెండర్ చేయాలని చెప్పి బెయిల్ ఇచ్చినారనమాట. అంటే ఇప్పుడు అది మళ్ళీ ఈ ఇప్పుడు రోజు వేరే జరిగింది. ఇప్పుడు ఏమి అమెరికాకు కానీ యూకే పోవడానికి వీలుదంటారా? ఇక ఇప్పుడు ఎక్కడికి పోవడానికి వీలేదు. ఆ పాస్పోర్టే కింది కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆమె ఎటన్నా పోవాలనుకుంటే మళ్ళా కింది కోర్టు అనుమతి తీసుకొని పోవాలి. అది ఈమె ఖచ్చితంగా పోతుంది కదా, మళ్ళీ ఏదో పని మీద ఉంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా అమెరికాలో. సరే, అది వేరు. ఆమెకి ఎన్ని పనులు ఉంటాయి, ఏం జరుగుతుంది అని మొత్తానికి ఒకటి మాత్రము మైపాల్, ఈ ఉదంతం అంతా చూసిన తర్వాత ఉమ్. అసలు అప్రతిహతంగా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలతో వీళ్ళు చాలా దారుణంగా ఆడుకున్నారు. అంటే అసలు తెలుగులో ఒక పద్యం ఉంటది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడంగా నాడు పుత్రోత్సాహం సుమ్మి అని. అంటే కేవలం కొడుకులు పిల్లలు పుడితేనే లాభం లేదు, వాళ్ళ యొక్క ప్రవర్తన గణనీయంగా తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలాగా వాళ్ళు మంచి ప్రయోజకులు అయితే తప్ప తల్లిదండ్రులకు గౌరవం ఉండదు అనేటువంటి ఒక పద్యం ఉందన్నమాట. అట్లనే వీళ్ళు ఒక రకంగా ఏంటంటే కేటీఆర్ ను తలెత్తుకోకుండా చేశారు. చాలా నీచాతి నీచమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చినారు. లిక్కర్ వ్యాపారంలో ఈమె తలదూర్చడము, ఈమె అక్కడ దాకా వెళ్ళడము, వాడేవాడండి అభిషేక్ వాడితోని, తర్వాత అంటే చిట్టిబాబు అనే వాళ్ళ వాడితోని, రకరకాల వాళ్ళతోని ఈమె వ్యాపార సంబంధాలు పెట్టుకోవడము. మొత్తానికి కోర్టు కూడా కొద్దిగా అంటే చాలా జుగుప్సాకరంగానే చూసింది. ఓహో, ఇట్లా కూడా ఉంటదా అన్నట్టుగా. ఓ, ఇద్దరికి చురుకలేసింది అన్నట్టు, ఇటు కవితకు చురుకలేసింది, అటు సిబిఐ చురుకలేసింది. చాలా నిజాయితీగా బ్రహ్మాండంగా ఓపెన్ మైండెడ్ తో అన్ని కేసులు. అసలు నిజానికి దాదాపుగా ఆ విచారణ మొత్తం నేను రికార్డ్ చేసిన నా దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే అది ఇంకా సాయంత్రం వాళ్ళ 2 తర్వాత ఏమన్నా వాళ్ళ ఆర్డర్ కాపీ ఇచ్చినప్పుడు అందులో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమన్న ఉద్దేశంతో దాన్ని మేము రిలీజ్ చేయలేదు. నా దగ్గర మొత్తం రికార్డు ఉంది, A to Z ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. ముకుల్ రోతికి నిలబడి మాట్లాడినప్పటి నుంచి ఇది అయ్యే వరకు మొత్తం మేము రికార్డ్ చేసినాం మా దగ్గర. సరే, ఇప్పుడు కవిత మాట్లాడుతుందా? జడ్జి గారు కవితతో డైరెక్ట్ మాట్లాడతారు, ఓన్లీ అడ్వకేట్ తోనేనా? వాళ్ళ అడ్వకేట్లే కవితకు మాట్లాడడం. కవిత నోరు విప్పుంటే అసలు బెయిల్ కాదు కదా, డైరెక్ట్ జైల్లోనే ఉంచిపోతారు. అట్లా మాట్లాడు. ఇప్పుడు సినిమాలలో బోన్లోకి వెళ్ళి మాట్లాడతారు. అది సినిమాలదంతా సినిమా అండి, సినిమా పక్క అక్కడ ఏముండదు. ఇక్కడ కవితతో మాట్లాడడం అంటే ఏముండదు. కాకపోతే ఇక ఒకటి, దీన్ని వీళ్ళు ఇంకా ఘనంగా ఏదో పెద్ద స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ అయ్యి జైల్లో ఉండి బయటికి వచ్చినట్టుగా వీళ్ళు కార్యక్రమాలు చేసి ఇంకా ఆమె పాత్రను ఇంకేదో గొప్పగా చేస్తే మాత్రం ఆమె ఈ చేసిన దాని పట్ల పశ్చాత్తాపం పొందకపోగా ఇంకా రెచ్చిపోయి వ్యవహారాలు చేస్తుంది భవిష్యత్తులో. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచించుకోవాలా ఇప్పటికే బాగుంటది. కాదు, కౌశిక్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు మొత్తం పటాకులు పేలుస్తున్నట్టు, కౌగులించుకుంటున్నట్టు, స్వీట్లు పంచుకుంటున్నట్టు ఢిల్లీలో కొన్ని వందల మంది బీఆర్ఎస్ వాళ్ళు ఆనందం చేసుకుంటే దాన్ని మనం తప్పుగా పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇన్ని నెలలు జైల్లో ఉన్న వాళ్ళ ఇంటి ఆడపడుచు వస్తున్నప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటే ఓకే ఫైన్, కానీ సమాజంలో ఇదేదో పెద్ద లెసన్ చెప్పడానికనో లేకపోతే ఏదో ఒక పెద్ద ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి ప్రజాశ్రేయస్ కోసమని, ప్రజా సంక్షేమం కోసమని జైలుకు వచ్చిన వ్యక్తిలాగా చిత్రీకరించడం మాత్రం ఇది వాళ్ళకి ఆల్రెడీ ఆమె మీద పాటలు రాస్తున్నాడు పెద్ద పెద్ద సింగర్లతోని, మ్యూజిక్ డైరెక్టర్లతో, రైటర్లతోని. ఇక పాటలు ఈమె ఇప్పుడు ఏదో ఒలింపిక్ సాధించినట్టు పాటలు రాద్దాము అని ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పాత పాటలతోనే ఆమెను
ఇనుముకు తుప్పు నిప్పుకు చెదలే బట్టదులే అన్నట్టు అట్లా పాత పాటలోనే అవి ప్లే చేస్తుర్రు. తర్వాత ఇప్పుడు కొత్త పాటలు కూడా రాపిస్తుర్రు. సరే సార్. మొత్తం సోషల్ మీడియా డింగా ఎస్. ఉంది. కొన్ని వేల మంది మరి ఇట్లా బయటకు వచ్చి డింగా చేస్తున్నట్టు మనం వార్తలు అది చూస్తున్నాము. వాళ్ళ వెకిలి చేష్టలకు వాళ్ళే బాధ్యులుగా, దానికి మనం మాట్లాడము. విజ్ఞుడు కొంత తెలియగలవాడు కాబట్టి కేసీఆర్ ఇప్పుడన్నా ఈ జరిగిన విషయాన్ని నుంచి గుణపాఠం నేర్చుకొని పిల్లల మీద కొంత కంట్రోల్ ఉంచుకుంటే, వీళ్ళ ఫ్రీడమ్ ను కర్టేల్ చేస్తే ఆ పార్టీ రాజకీయ పార్టీగా మనగలుగుతుంది. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత పతనమైనా బీఆర్ఎస్ఏ గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. బీఆర్ఎస్ రావాలని కూడా ప్రజలు ఊహించట్లేదు. ఎందుకంటే ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలను ప్రజలంతా ఈజీగా మర్చిపోరు సార్. ఎందుకంటే అది ఒక అరాచక పాలన. అసలు ఎంత ఉద్వేగంతో, ఎంత ఒక ఎమోషనల్ గా బీఆర్ఎస్ కి అధికారం కట్టబెట్టారో, అంతే ఎమోషన్ లో, అంతే ఆక్రోషంతో, అంతే కోపంతో బీఆర్ఎస్ ను మెడలు బట్టి అధికారం నుంచి బయటకు నెట్టినారు ప్రజలు. సో తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ తో గానీ, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో గానీ ఆటలు ఆడుకుంటా అంటే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి సరిపడదు. ఓకే సార్. చాలా విలువైన సమయం. అసలు చాలా విషయాలు చెప్పారు కోర్టులో జరిగినాయి. సరే, ఈ ఉదాంతంతోనైతే మహిళలు ఎస్పెషల్‌గా ఎటువంటి స్కామ్‌లలో పోకుండా, ఎస్పెషల్‌గా లిక్కర్ లాంటి దందాలు చేయకపోతే బెటర్ అని మీరు చెప్తారు. అంతే కదా? కరెక్టే. ఎవరైనా కానీ ఇప్పుడు ఆదర్శవంతంగా ఉండాలి. ఇప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు అంటే సమాజంలో కొంత గౌరవ మర్యాదలు గలవాళ్ళు, ప్రతిష్ట గలవాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి తెచ్చుకున్న మంచి పేరును, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరును దాన్ని చెడ్డ చేయద్దు అనేది నా అభిప్రాయం సార్. అందుకే నేను ఇంత అసలు ఏం జరిగింది అనేది చాలా నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అంతేగాని యాక్చువల్‌గా ఎవరి మీరు పక్షం వహించడం కాదు. మీరు 1 ఇయర్ బ్యాకే చెప్పిర్రు. కవిత దురాశ వల్లనే ఇట్లా అయిపోతుండు, కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. మీరు చెప్పినప్పుడు పెట్టుకున్నా ఇంత దాకా రాకపోతుండేనేమో. రాకపోతే నేను ఎప్పుడైతే బయటకు వచ్చి మీతో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినానో కవిత దురాశ వల్లనే కేసీఆర్ పతనం స్టార్ట్ అవుతుంది, నాశనం అవుతుందని, అది అప్పుడు గనక వాళ్ళు గనక మేల్కొని ఉంటే అసలు ఇదంతా జరగకపోతుంది. చాలా వరకు కంట్రోల్ అవుతుండే. ఇంత కేసీఆర్ అంటే అసలు యాక్చువల్లీ తన ఫామ్ హౌస్ లోంచి బయటికి కూడా రాలేకపోయినాడు. ఏదో వచ్చినా గానీ మొక్కుబడిగా ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నిజానికి కేసీఆర్ ఎంత మదన పడ్డాడో, ఎంత ఆవేదన పడ్డాడో మనం ఒకసారి గ్రహించవచ్చు సార్. తల్లిదండ్రులుగా మనకు కూడా పిల్లలు ఉన్నారు. మన పిల్లలు కొంత అసౌకర్యానికి గురవుతే, కొంత అశాంతికి గురవుతే, ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే మనం కూడా తల్లిదండ్రులుగా ఎంతో బాధపడతాం. అవును సార్. ఇప్పుడు అందుకనే కేసీఆర్ కూడా చాలా రోజుల నుంచి బయటకు వస్తలేడు కదా? రావడం కష్టం. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అంటే ఇప్పుడు కవితతో కూడా ఇన్ని రోజులు బాధపడి ఇప్పుడు కొంచెం లైట్ గా ఇప్పుడు కొంత ఆమె టైం దగ్గరగా పడుతుంది. కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు ఇది అయిపోయేటప్పటికి వాళ్ళ కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. కవితకు కూడా తన పిల్లల్ని చూడకుండా ఇన్ని రోజులు ఉంది అని అంటే అది కూడా కొంత బాధాకరమైన విషయం. నేను అనుకుంటా ఆమె పశ్చాత్తాపానికి గురైందని అనుకుంటా. ఒకవేళ కాకపోతే ఇక కుక్కతో ఒక వంకర అని అనుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇప్పుడు బెయిల్ అంటే మొత్తం కేసు కొట్టేసినట్టు కాదు. చీచి కాదు 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 కాదు. ఈమె ఇప్పటి నుంచి ఏదైతే ప్రవర్తన ఉంటుందో ఈ ప్రవర్తననే భవిష్యత్తులో ఆమె కేసులోంచి బయటికి రావడానికి కారణభూతం అవుతుంది అనమాట. ఇంకా ఎంతకాలం కొనసాగచ్చు సార్ కేసు ఇది? పడుతుంది ఇక ఇప్పట్లో అయితే స్టార్ట్ అయ్యేటట్టుగా లేదు. కానీ ఇంకా ఆడదు కావచ్చు, 2 ఏళ్ళైనా కావచ్చు ఇక. కావచ్చు కావచ్చు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏ తప్పు చేయని కింద తీర్పు ఇచ్చినట్టయితే కాదు కదా? కాదు కాదు కాదు. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఒక ఆయుధం ఉండేనో ప్రతిసారి రేవంత్ రెడ్డిని, నువ్వు ఓటుకు నోటు కేసులో పోయినావు, నువ్వు ఓటుకు నోటు కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు, జైలుకు పోయినావు, చిప్పకూడు తిన్నావు అని అనేది కదా. అవును. ఇప్పుడు ఆ అవకాశం వీళ్ళకి లేకుండా పోయింది. వీళ్ళకి కూడా దేవుడు చిప్పకూడు తినిపించాడు. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళ వెంటనే కవితను అంటాడేమో. అంతే, డెఫినెట్లీ ఆయనే కాదు, సమాజం ఉంటది, సొసైటీలో ఎవరైనా అంటారు కదా. సమాజం సంగతి మనం ఆలోచించాలి. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి పార్టీలతో సంబంధం ఏముంది? నువ్వు అంతే, ఆ నువ్వేమంత పెద్ద గొప్ప ఘనకార్యాలు చేసి జైలుకు పోయినావు అనే మాట మాట్లాడతారు కదా. అవును సార్, అవును సార్. అసలు చాలా విషయాలు, అసలు ఈ కోణం మామూలుగా లేదు. సరే సార్, నేను అనేది ఏంటంటే మీరు చెప్పిన దాని మీదకి వెళ్ళి డబ్బున్నోళ్ళు, ఎస్పెషల్ గా కొంత పేరున్నోళ్ళు, అది ఉన్నోళ్ళు, వాళ్ళు ఇట్లా అడ్డమైన బిజినెస్ లేకుండా నీతివంతమైన బిజినెస్ చేసుకొని ఎంత పంచుకుని ఏం కదంటారు. అంతే కదా? కరెక్ట్ కరెక్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.